Hello. Today we had a wonderful get together of 2024 batch of Keshav Memorial English Medium School. All the students were very excited, and we teachers also were very excited because they took us into our long 20 years back of our age, and we reminisced the memories of our school teaching as well as the company of the school students. It was a wonderful gathering. I hope every time such gatherings are organized and we refresh ourselves to live in this life and exchange our ideas for the better India. Thank you. మాకు చాలా ఆనందంగా ఉంది. నిజంగా మమ్మల్ని ఒక 20 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుంది. We are very happy and we wish all the success to everyone. And I request to keep these contacts, all of you, forever and be happy. ఈ బ్యాచ్ విద్యార్థులందరూ మాకు చాలా డొసైల్గా మంచిగా ఉన్నారు. మాకేమీ ట్రబుల్ ఇవ్వలేదు. రియల్లీ వీఆర్ హ్యాపీ. And they are very special because after 24 years they remembered us and gave us an opportunity to meet again. Really we are very happy. I request the younger generation to continue tradition, culture of our great India and make India a great success. Don't fall victim to nonsense things. 24 ఇయర్స్ తర్వాత పాత జ్ఞాపకాలు స్కూల్లో నెక్కలేసుకున్న వాళ్ళు ఇలా పాయింట్లు వేసుకొచ్చారు. అవన్నీ గుర్తున్నాయి. వాళ్ళు టీచర్స్ని ఈ స్కూల్ని మర్చిపోకుండా పిలిచి మమ్మల్ని కలుసుకోవడం, అభినందించడం చాలా సంతోషకరం. ఈ యొక్క సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ మా పిల్లలు మాకన్నా పెద్దలు కావాలి, వాళ్ళ పిల్లలు ఇంకా వాళ్ళకన్నా పెద్దలు కావాలి. ఈ కాలేజీని, ఈ స్కూల్ పాత మెమరీస్ని, గోల్డెన్ మెమరీస్ని గుర్తు చేసుకుంటూ మీరు ఎవ్రీ ఇయర్ ఒకసారి కలుసుకోవాలి, టీచర్లను కూడా కలిస్తే బాగుంటుంది అని ఇస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అప్పటి విద్యార్థులకు ఇప్పటి విద్యార్థులకు ఏం తేడా? అప్పుడు విద్యార్థులు టీచర్లు ఒక మాట అన్నా, తర్వాత కొట్టినా వాళ్ళు స్పోర్టివ్ తీసుకునేది. ఇప్పుడైతే మీకు టీవీలో వస్తుంది, లేకపోతే పేపర్లో వస్తుంది ఫోటోలు, ప్రాసిక్యూట్ చేస్తారు, జైలుకు పోతారు టీచర్లు. కాబట్టి ఈ జనరేషన్ సెల్ ఫోన్లు వచ్చినాయి. ఇప్పుడు టీచర్ కొడుతుంటే సెల్ ఫోన్లు తీసి ఇలా మీడియాలో పెట్టేస్తారు. కాబట్టి పిల్లల్ని కొట్టకుంటే కొద్ది క్రమశిక్షణ తప్పుతుంది. పిల్లలు మాట్లాడితే కూడా ఇవాళ ఇప్పుడు టీచర్ తల్లిదండ్రులు మందలిస్తే కూడా సూసైడ్ చేసుకోవడం చాలా బాధాకర విషయం. తల్లిదండ్రుల ఉద్దేశం ఏంటంటే పిల్లలు బాగుపడాలనే ఉద్దేశంతో ఏదో ఒకసారి కోపంతో ఏదో మాట్లాడతారు మన పిల్లలు అని. మేము కూడా టీచర్లు కూడా అదే, మా పిల్లలు అని మేము కొడతాం, మా పిల్లల్ని తిడతాం. మీ మీద మాకు ఎలాంటి దోషం లేదు. ఎందుకంటే మీరు తల్లిదండ్రుల కన్నా ఎక్కువ మాకన్నా ఉంటారు. మీరు మా పిల్లల కన్నా మీ మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది. మీరు మాకన్నా గొప్పలు కావాలనే ఉద్దేశంతో మేము అంటాం. అంటే అది స్పోర్టీ తీసుకునే వాళ్ళు పైకి వచ్చారు, దాంట్లో కష్టపడ్డ వాళ్ళు పైకి వచ్చారు. ఈ జనరేషన్ మాకు సెల్ ఫోన్ లేదు కాబట్టి చాలా అదృష్టవంతులు వీళ్ళు. కాబట్టి ఇప్పుడు జనరేషను వాళ్ళు అందరూ సెల్ ఫోన్లోనే లీలమవుతారు. ఆటలు ఆడతలేరు, వాళ్ళు సెల్ ఫోన్లోనే ఆటలు ఆడుతారు. లేస్తే పొద్దుతే వాళ్ళ ఫోను వాళ్ళ రూమ్లో వాళ్ళ ఫోన్లతో ఆడుతారు. దానివల్ల ఆరోగ్యానికి మంచిది కాదు, సమాజానికి మంచిది కాదు. ఫోన్లు ఎంత దూరం ఉంటే మంచిది. ఇలా సోషల్ మీడియాలో చూస్తున్నాం మనం, ఎన్నో అసాంఘిక కార్యక్రమాలు, ఎన్నో చూడకూడని విషయాలు వస్తున్నాయి సోషల్ మీడియాలో. మనకు చాలా చెప్పరాని విషయాలు వస్తున్నాయి. కాబట్టి పిల్లలని మీరు ఎంత సెల్ ఫోన్ అవాయిడ్ చేస్తారో మంచిది. స్మార్ట్ ఫోన్ లేకండి పిల్లలకు, మామూలు ఫోన్ ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆ టైంలో విద్యార్థులు వేరు, ఈ టైంలో విద్యార్థులు వేరు. ఆ టైంలో కొట్టేవాళ్ళు, తిట్టేవారు టీచర్స్, ఆయన పడేవాళ్ళు, చదువు గురించి పడేవాళ్ళు. ఈ జనరేషన్ వేరు. ఈ జనరేషన్లు చాలా టచ్ చేస్తే మమ్మీ డాడీని పిలుచుకురావడం. రీసెంట్లీ ఒక నల్గొండలో కూడా జరిగింది. 10th క్లాస్ విద్యార్థులే ఒక ప్రిన్సిపల్ని చంపేశారు. అలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి. కాబట్టి ఆ టైంలో మేము బాగా కొట్టేవాళ్ళు, మేము పిల్లలకు అలా కొట్టేవాళ్ళం. కాబట్టి ఇప్పుడు జనరేషన్ 95 జీవో ప్రకారంగా ఎవరిని కొట్టొద్దు, తిట్టొద్దు. కాబట్టి విద్యార్థుల గురించి టీచర్లు ఎంతో చేస్తారు. కానీ అది మతిమరిపి పేరెంట్స్ తీసుకురావడము, రిలేషన్ తీసుకురావడము, చాలా దండించడం అనేది రాక టీచర్లకు టార్చర్ను బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే టీచర్లు ఏదో వచ్చామా పోయామా టైంపాస్ తప్ప ఏమీ లేదు. మేము కూడా అంతే, పీటీ సార్ అలా ఎవరిని ఏం అనట్లేదు. థ్యాంక్ యూ సో మచ్. సో ఆల్మోస్ట్ లైక్ 24 ఇయర్స్ అయింది అందరినీ కలిసి, ఎస్పెషల్లీ మా మ్యామ్స్ని, మా సార్ని కలిసి. సో ఎవ్రీవన్ అయితే అందరు చాలా సెటిల్ అయిపోయింది ఇప్పుడు చూస్తే కనుక. బట్ వీళ్ళందరినీ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది చెప్పాలంటే. ఎందుకంటే
మేమే 41 అంటే వాళ్ళు దే టర్న్ ఇంటూ 70 now. So we are feeling even happy now. Everyone, like I met with all my 10th classmates. So happy, feeling happy. Thank you. యా అయితే మీరు అన్నట్టు 22 కాదు 24 ఇయర్స్ 2002 బ్యాచ్ మేము. సో 2002 తర్వాత మాకు 24 ఇయర్స్ పట్టింది. 24 ఇయర్స్ పట్టింది మమ్మల్ని మేమందరం కలుసుకోవడానికి. సో ఇది మేము అందరము ఫ్రెండ్స్ ఇండివిజువల్ కలుస్తున్నా కూడా ఒక గ్రూప్గా మాత్రం కలవలేకపోయాము. సో ఒక చిన్న ఐడియా ఏంటంటే మేము ఇట్లా ఒక ఫ్రెండ్షిప్ డేకి కలుద్దామని నేను నా ఇంకిద్దరు ఫ్రెండ్స్ అనుకున్నాము. సో దాన్ని ఎట్లా మిగతా వాళ్ళని ఎట్లా గ్యాదర్ చేయాలని చెప్పి ఇండివిజువల్ ముగ్గురు టాస్క్ తీసుకొని ఒక్కొక్కరిని అందరినీ గ్యాదర్ చేసుకొని ఇట్లా ఒక ఈవెంట్ అనుకొని లక్కీగా ఈ రోజు మేము పెట్టుకొని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. వీళ్ళందరూ ఎంకరేజ్మెంట్తో ఇలా సక్సెస్ అయింది. కొందరు రాలేకపోయారు, అబ్రాడ్లో ఉన్నారు, కొందరు ఎమర్జెన్సీ వల్ల రాకపోయారు. సో కొంచెం కుదరలేకపోయారు. కానీ ఇవాళ మేమందరం ఇక్కడికి వచ్చి నాకు వెరీ హ్యాపీ. మా వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ ఉన్నారు. మళ్ళీ అప్పటి మెమరీస్ మేము చెరిష్ చేస్తూ అవన్నీ రిమెంబర్ చేస్తూ మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మీ స్కూల్ రోజుల్లో మీకు బాగా గుర్తుండిపోయిన మాకు స్కూల్లో నాకు ఎందుకు గుర్తు అంటే మేము క్లాస్లో మా టీచర్స్ మమ్మల్ని కొట్టేవాళ్ళు. ఇక్కడ ఉన్న మా ప్రేమ టీచర్ ఉంది. మా ప్రేమ టీచర్ మమ్మల్ని ఏ అని చెప్పి ఒక మా మదర్ లెక్క మమ్మల్ని కన్న పిల్లల లెక్క చూసుకునేది. జస్ట్ మమ్మల్ని ఏ అని కనుసైగలతో పెడితే అంత భయపడే వాళ్ళం. మాకు మా మ్యాథ్స్ టీచర్ ఉన్నారు చంద్రశేఖర్ సార్. మా సార్ చాలా ఫ్రెండ్లీగా ఉంటుండే, మమ్మల్ని ఎంత గైడ్ చేస్తుండే, మమ్మల్ని ఎంకరేజింగ్గా మాట్లాడుతుండే. సో ఏది చేసినా మా అప్బ్రింగింగ్ కోసమే అనిపించేది. సో మా బలరామ్ సార్ ఉన్నారు సైన్స్ టీచర్. సార్ కూడా చాలా స్ట్రిక్ట్ ఉండేవాళ్ళు. సో అవన్నీ ఇప్పుడు గుర్తు చేసుకొని మాకు ఆ మెమరీస్ చాలా ఉన్నాయి. मेरा नाम महेश है। इस जो इवेंट हुआ आज रीयूनियन का, तो हमको 24 साल के बाद फिर से हम पूरे सेम क्लासरूम में जब हमारे बचपन के पूरे यादगार चीज़ें आ गई, और उसके अलावा भी जो जिस तरीके से हम सब ने लेके एक इनिशिएटिव लेके एकदम टाइम प्लान करके हमने जिस तरह से एग्जीक्यूशन किया, बहुत अच्छा लगा. और हमारे सारे पुराने टीचर उनके सामने हम लोग जो है इतना कुछ ऊपर से नीचे, जैसे कि बचपन में जब इनके साथ गिरते थे, पढ़ते थे, मारते थे, करते थे, सब चीज़ का हुआ हमारे साथ. और मारते भी थे, एग्जैक्टली लड़ाई भी करते थे हम लोग. तो उसके मतलब प्रवीण से भी जो भी हमारे क्लास में जो गैंग था, उसके अलावा भी हम लोग क्या करते थे कि हमारे टीचर हमको डांटना करना ये सब हम लोग क्या है. तो ये चीज़ का हम लोग को बहुत ज़्यादा एक्सपीरियंस हुआ आज वापस है कि हम लोग बहुत सारा अच्छा सा एक्सपीरियंस लिया हमने. और बहुत ही उम्दा मतलब बॉटम ऑफ द हार्ट हमारे टीचर्स के करके बहुत हार्दिक हमको ये अच्छा लगा कि आज हमारे टीचर वापस से हमको दिख पाए. और थोड़े टीचर है जो उनको आज अभी नहीं रही इस दुनिया में, जो अब उनको भी याद किया, अब हमने सबसे रिकॉग्नाइज़ किया उन सबको. और उनके अलावा भी ये जो आज जो भी हमारे दोस्तों के सपोर्ट की वजह से ही हुआ, जैसे कि ये सपोर्ट जितना भी चल रहा था. तो थैंक यू मेरे दोस्त, और थैंक यू आपको भी जो आप अपने आके इतना बना रहा है वंडरफुल इवेंट को सक्सेसफुली किया. थैंक यू सो मच. So meeting after 24 years, all the friends and teachers, it was awesome, and we have played some videos and photos, so that were like remembering the old memories. So it's a great feeling to have it. First of all, I want to thank all my friends. I have met after a long time. It's really a great memory. When I have saw the audiovisual also, really we felt little bit emotional also. And I have remember all the teachers and all my friends. Thank you. After a long time I have met them. Thank you so much. That's it.